ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే డైలీ మనం యూజ్ చేసే వాటిల్లో ఈ కవర్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. సరుకులు కానీ, పాల కవర్లు కానీ, కాఫీ పొడి కవర్లు కానీ, మ్యాగీ కవర్లు కానీ, ఇలా చిప్స్ కవర్స్, ఇలా చాలా మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఈ కవర్లు ఏంటంటే ఎన్విరాన్మెంట్కి హాని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనేది నేను ఈరోజు టాపిక్ తీసుకున్నాను. అది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ కవర్ మనం కట్ చేసినప్పుడు ఇలా సపరేట్గా పీస్ చేసేస్తాం. మనం ఏదో వర్క్లో ఉందో ఏదో బిజీగా ఉండి ఇలా కట్ చేసేస్తాం. ఈ ముక్కని ఇలా సపరేట్గా కట్ చేయకూడదు. అది ఎందుకనంటే ఈ ఈ ముక్క అనేది సాయిల్లో మనకి కలిసిపోదు, ప్లస్ రీసైకిల్కి కూడా ఉపయోగపడదు. అదే ఈ ముక్క మనం దీనికే అటాచ్ చేసి ఉంచినట్టయితే రీసైకిల్ చేయడానికి ఈజీగా ప్రాసెస్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు నేను కట్ చేశాను చూడండి. ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకుంటే మనకి రీసైకిల్కి ఈజీగా ప్రాసెస్ అవుతుంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా పాడవకుండా ఉంటుంది, సాయిల్లో కలిసిపోదు. కాబట్టి మనం దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కాఫీ కవర్స్ అయినా, మ్యాగీ కవర్స్ అయినా, ఇలాంటి కవర్స్ అన్నీ మనం దీనికి ఈ ముక్కను ఇలా అటాచ్ చేసి ఉంచితే రీసైకిల్కి ఉపయోగపడతాయి. ప్లస్ యానిమల్స్, బర్డ్స్ ఆ ముక్కల్ని తినేసి వాటికి కూడా హాని జరుగుతుంది. కాబట్టి అవి కూడా జరగకుండా మనం ఆపొచ్చు. మీరు ఎంతో కొంత ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేస్తారని, ఎన్విరాన్మెంట్ని కాపాడతారని కోరుకుంటున్నాను.